ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ శ్రీపదానికి మీకు స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మనం విజయవంతంగా 6వ అధ్యాయంలో 2వ భాగం పూర్తి చేసుకుని ఇప్పుడు 3వ భాగంలోకి వెళ్తా ఉన్నాం. గత వీడియోలో 6వ అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు మనం మనస్సును జయించిన వాడికి మనసే మిత్రుడని, సమత్వ బుద్ధి ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఒకసారి ఆ వివరాలను గుర్తు చేసుకుని ఈ భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గత శ్లోకాల సారాంశం చూస్తే మనం 6వ అధ్యాయంలో 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు గత శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ మనస్సును జయించిన వాడు శీతోష్ణాలను, సుఖదుఖాలను, మానవమానాలను సమానంగా చూస్తాడని చెప్పారు. మట్టిని, బంగారాన్ని ఒకేలా చూడగలిగేవాడే నిజమైన యోగి అని కూడా వివరించారు. ముఖ్యంగా ధ్యానం చేసే సాధకుడు ఏకాంతంగా ఉంటూ ఆశలను వదిలి మనస్సును పరమాత్మయందు లగ్నం చేయాలని పరమాత్మ మనకు బోధించారు. అక్కడ మరి ఆ ధ్యానానికి ఆసనం ఎలా ఉండాలి, కూర్చునే పద్ధతి ఏంటి అనే ప్రాక్టికల్ విషయాలని ఇప్పుడు రాబోయేటువంటి 5 శ్లోకాల్లో మనం చూసి నేర్చుకుందాం. ఏం చెప్తున్నారు అనేది 6వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు ఈ భాగంలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు 11వ శ్లోకాన్ని కనుక చూస్తే ఈ శ్లోకాన్ని భగవంతుడు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? ధ్యాన స్థలం గురించి మనకి ఈ శ్లోకంలో వివరిస్తారు భగవంతుడు. ఏం చెప్తున్నారంటే, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాన సమాత్మనః నాచ్యుత్యుత్తం నాతి నీచం చైలాజిన కుశోత్తరం అంటున్నారు. అంటే 12వ శ్లోకం కూడా దీంతో పాటు కలిపి మనం నేర్చుకున్నాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఏమంటున్నారు 12వ శ్లోకంలో? తత్రైకాగ్రం మనకృత్య యతచితేంద్రియ క్రియః ఉపవిశ్యాసనేయంజ్యాద్యోగా మాత్మ విశుద్ధయే అంటున్నారు 12వ శ్లోకంలో. అంటే ఈ 2 శ్లోకాల యొక్క భావాన్ని గనక మనం చూసినట్లయితే శుచౌ దేశే అన్నారు. అంటే ధ్యానం చేయటానికి కూర్చునేటువంటి ప్లేస్ ఎలా ఉండాలంటున్నారు ఆయన? పవిత్రమైన ప్రదేశం. శుచౌ దేశే అంటే పవిత్రమైన ప్రదేశం. నా అతి ఉచితం, నా అతి నీచం అన్నారు. అంటే నా అతి ఉచితం అంటే ఏంటంటే మరీ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండకూడదు అనేటువంటి దాన్ని అక్కడ చెప్తున్నారు. ఆ ఆసనం యొక్క ఎత్తు ఎలా ఉండాలి అనేది అక్కడ చెప్పారు మనకి. అలాగే ఇంకేమంటున్నారు? శైల అజిన కుశ ఉత్తరం అన్నారు. అంటే కుశ అంటే గడ్డి, గడ్డి మీద ఒక అజిన అంటే జింక యొక్క చర్మాన్ని కానీ పరుచుకుని, లేదంటే దానిపైన మెత్తని వస్త్రాన్ని కానీ పరుచుకుని స్థిర ఆసనం ప్రతిష్టాప్య, స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తా ఉన్నారు భగవంతుడు. అంటే మనం ధ్యానం చేయడానికి ఎలా కూర్చోవాలి, ఆసనం ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకంలో చెప్పారు. ఆ 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తత్ర ఆసనే ఉపవిశ్య, అంటే ఆ ఆసనం మీద కూర్చుని యత చిత్త ఇంద్రియ క్రియ, మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మన ఏకాగ్రం కృత్య, మనస్సును ఏకాగ్రం చేసి ఆత్మ విశుద్ధయే, అంతఃకరణ శుద్ధి కోసం యోగయ ఎంజాత్ అన్నారు అక్కడ. అంటే యోగ సాధన అనేటువంటిది చెయ్యాలి అని పరమాత్మ బోధించారు మనకి. అంటే పూర్తిగా మనం ధ్యానం చేయటానికి ఎలాంటి వాతావరణాన్ని, ఎలాంటి ఆసనాలను మనం ఉపయోగించాలి, ఎలా ఉండాలి అనేటువంటి వివరాలను మనకి ఈ 2 శ్లోకాల ద్వారా భగవంతుడు అందించారు. దీన్ని కాస్త వివరంగా చూసామనుకోండి. ఈ 2 శ్లోకాలని ధ్యానం చేయటానికి వాతావరణం, కూర్చునే పద్ధతి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పరిశుభ్రమైన చోట కదలకుండా స్థిరంగా కూర్చున్నప్పుడే మనసు ఏకాగ్రం అవుతుంది. ధ్యానం యొక్క పరమార్థం మనస్సును పవిత్రం చేసుకోవటం అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అర్థమైంది కదా? ఎందుకంటే దీన్ని మనం సైకలాజికల్గా విశ్లేషిస్తే ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫోకస్ అని ఉంటుంది. అంటే మనం చేసేటువంటి ఫోకస్ మీద ఎన్విరాన్మెంట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అంటే ఏకాగ్రతపై వాతావరణం యొక్క ప్రభావం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాతావరణాన్ని ఎలా సృష్టించుకోవాలి అనేటువంటిది
భగవంతుడు మనకి ఇంత క్లియర్గా చెప్పారు. అంటే జాగ్రత్తగా వినండి, మనం ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయలేము అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి అవి. అంటే ఒక పవిత్రమైన నిశ్శబ్దమైన చోటు మన మనస్సుకి గనక చాలా త్వరగా ప్రశాంతంగా మారుస్తుంది అని ఇక్కడ భగవంతుడు చెప్పడం. అలాంటి పవిత్రమైన నిశ్శబ్దమైన చోటును మనం ధ్యానం చేసుకోవటానికి ఏర్పరచుకోవాలి అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. అర్థమైంది కదా ఈ శ్లోకం ద్వారా? అంటే శరీరానికి సౌకర్యవంతమైన స్థిరమైన భంగిమ ఉన్నప్పుడే మనసు ఇతర ఆలోచనల వైపు వెళ్ళదు అని కూడా అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? దీన్ని నిత్య జీవితంలో ఒక ఉదాహరణ ద్వారా చూసామనుకోండి. ఒక విద్యార్థి పరీక్షల కోసం చదువుకుంటాను ఉన్నాడు. గందరగోళంగా ఉన్నటువంటి హాల్లో కూర్చుని చదువుకుంటే చదువు సాగుతుందా? లేదు కదా. ప్రశాంతమైన గదిలో సరిగ్గా కూర్చొని చదివితేనే అది చదివింది బుర్రగెక్కుతుంది. అంటే అలాగే మన అంతరంగాన్ని మనం చదువుకోవాలంటే, అంటే ధ్యానం అంటే అదే కదా, మన అంతరంగాన్ని మనం చదువుకోవటం. దాన్ని చదువుకోవాలంటే దానిని ఒక క్రమ శిక్షణతో కూడినటువంటి పద్ధతి అవసరం అని భగవంతుడు ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. ఇలా మనం ధ్యానాన్ని చేయాలి, ఈ ఆసనాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనేటువంటిది ఒక శిక్షణ ఇస్తున్నారు మనకు భగవంతుడు ఇక్కడ. అర్థమైంది కదా? 11, 11, 12 శ్లోకాల్లో యొక్క ఉద్దేశం ఏంటనేది భగవంతుడు చెప్పడానికి. తర్వాత 13, 14 శ్లోకాలను కూడా మనం కలిపి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం చేస్తారు భగవంతుడు ఈ 2 శ్లోకాల్లో ధ్యాన భంగిమ మరియు భావాన్ని చెప్తారు మనకి. ఎలాంటి భావంతో కూర్చోవాలి, ఎలాంటి ధ్యాన భంగిమ ఉండాలి కూర్చునేటప్పుడు అనేది. 13వ శ్లోకాన్ని కనుక మనం చూసామనుకోండి, ఇందులో ఏముంటుందంటే సమకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచనవలోకయన్ అంటున్నారు 13వ శ్లోకంలో. అంటే ఏంటి? ప్రశాంతంగా ఎలా కూర్చోవాలి, మనం ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి, మన దృష్టిని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈ శ్లోకంలో మనకు చెప్పారు. అలాగే 14వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు ప్రశాంతాత్మ విగత బీద్బహమచారి ప్రతేస్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః అంటున్నారు ఇక్కడ. అంటే ఈ రెండిటి యొక్క శ్లోకాల యొక్క భావాన్ని కనుక మనం చూస్తే కాయ శిరగ్రీవం అన్నారు. అంటే శరీరము, తల, మెడలను సమం అచలం స్థిర ధారయన్ అంటే తిన్నగా నిశ్చలంగా ఉంచి దిశః అనవలోకయన్ అన్నారు అక్కడ. అంటే దిక్కులను చూడకుండా, అటు ఇటు చూడకుండా స్వయ నాసికాగ్రం సంప్రేక్ష అంటే తన ముక్కు కొనను మనం చూసుకుంటూ ఉన్నట్లుగా దృష్టి నిలపాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ఏమంటున్నారు? ప్రశాంత ఆత్మ విగతభి అన్నారు. అంటే ప్రశాంతమైన మనస్సుతో భయం లేకుండా బ్రహ్మచారి వ్రతే స్థితః బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ మనః సంయమ్య అంటారు అక్కడ. అంటే మనస్సును అదుపు చేసి మచ్చిత్త మత్పరః యుక్త ఆసీత నాయందే చిత్తము కలవాడై అని దాని అర్థం. అంటే నన్నే పరమగతిగా భావించి మీరు ధ్యానానికి కూర్చోవాలి అని భగవంతుడు అంటున్నారు అక్కడ. అంటే చూసారు ఎంత పాయింట్ టు పాయింట్ ఎన్ని వివరాలు చెప్పారు. అంటే దీన్ని కొంచెం వివరించి చూసాం అనుకోండి, వివరించి చూస్తే మనకేమర్థం అవుతుందంటే భౌతికపరమైనటువంటి మరియు మానసికపరమైనటువంటి క్రమశిక్షణను పరమాత్మ మనకి ఇక్కడ చెప్పారు. వెన్నెముక తిన్నగా ఉంచాలి అని చెప్పారు. అంటే దృష్టి చెరగూడదు అని చెప్పారు. అంటే దాంతోపాటు మనసులో భయం ఉండకూడదు అని చెప్పారు. అంటే దేవుణ్ణి లక్ష్యంగా పెట్టుకుని ధ్యానంలో నిమగ్నం అవ్వాలి అనేటువంటిది దాని ఉద్దేశం. అర్థమైంది కదా ఈ శ్లోకం? దీన్ని మనం సైకలాజికల్ వేలో ఎలా ఉంటామంటే అలైన్మెంట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అంటాం. అంటే శరీరము మనసులను అనుసంధానం చేయటం. అంటే శరీరం వంకరగా ఉందనుకోండి, ప్రాణశక్తి అదంతా కూడా సరిగ్గా ప్రవహించదు అందులో. అందుకే స్ట్రైట్గా ఉండాలి. అంటే మనకి అటు ఇటుగా ఉంటే మనం కూర్చుని చోట నిద్ర వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే కూర్చునేటప్పుడు చాలా స్ట్రైట్గా నిఠారుగా కూర్చోవాలి మనం ధ్యానానికి కూర్చునేటప్పుడు. అది భగవంతుడు అక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఈ చూపు ముక్కు కొన మీద ఉండాలి. మన కంటి యొక్క చూపు ముక్కు కొన మీద ఉండటం అంటే ఏంటంటే బయట దృశ్యాలను మనసు లోపలికి మళ్లించటం ఉండదు అని. ఇట్లా మనం ఏకాగ్రతగా అక్కడ చూస్తాం కాబట్టి. అంటే సెంటరింగ్, దిస్ సెంటర్ పాయింట్ కదా, సెంటరింగ్ చేయమని చెప్తున్నారు ఆ చూపుని. అంటే భయం లేని మనసులో మాత్రమే ఏకాగ్రత సాధ్యమవుతుంది అని భగవంతుడి యొక్క ఉద్దేశం ఇక్కడ చెప్పడం యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా? దీన్ని మనం మామూలుగా ఒక నిత్య ఉదాహరణతో చూసాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది.
ఏముంటుంది ఉదాహరణ, మనం ఒక సూదిలో దారం ఎక్కించాలనుకున్నప్పుడు శరీరం కదలకుండా ఉంటేనే ఆ చూపు ఆ దారం యొక్క రంధ్రం మీద మనకు ఉంటుంది. మనం కదులుతూ ఉన్నాం అనుకోండి, కదులుతూ ఉంటే ఆ చూపు ఆ రంధ్రం యొక్క దారం మీద ఉంటుందా? ఉండదు కదా. అలాగే ధ్యానం కూడా మనం కూర్చున్నప్పుడు మాత్రమే ఆ మనస్సు మీద ఉండాలి మన ధ్యాస అంతా. అంటే మనం కదలకుండా నిటారుగా అలా కూర్చోవాలి అనేటువంటిది భగవంతుడు అక్కడ చెప్తున్నారు. అంటే ధ్యానం కూడా అంతే, మన లక్ష్యం మీద అంతటి ఏకాగ్రత ఉండాలి. సూది మనలో దారం ఎక్కించేటప్పుడు ఎంత ఏకాగ్రత అయితే ఉంటామో అదే ఏకాగ్రతతో ఉండాలి అని భగవంతుడు చెప్తారు. ఆ క్రమశిక్షణే మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది అని మనం నమ్మాలి అక్కడ. ఎందుకంటే అలా చేస్తేనే ఆ ధ్యానం యొక్క యోగం యొక్క ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న 4 శ్లోకాల యొక్క ధ్యాన ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు 6వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్తారు. మనకి అర్థమైనాయి కదా, ముందు శ్లోకాలు అర్థమైతే మనం 15వ శ్లోకాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 15వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? యంజన్యేవం సదాత్మానం యోగి మానసః అంటారు అక్కడ. అంటే శాంతి నిర్వాణ పరమాం మత్సంస్థామది గచ్చతి అన్నారు అక్కడ. అంటే దాని భావాన్ని కనుక మనం విడిగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఏవం సద ఆత్మానం యుంజన్, అంటే ఈ విధంగా ఎల్లప్పుడూ తన మనస్సును యోగమందు లగ్నం చేసి, నియత మానసః యోగి, మనస్సును అదుపులో ఉంచుకున్నటువంటి యోగి, మత్ సంస్థానం, నా యందు ఉన్నటువంటి, అంటే భగవంతుడి యందు ఉన్నటువంటి నిర్వాణ పరమాం శాంతి, అంటే మోక్ష రూపమైన పరమశాంతిని పొందుతాడు అని భగవంతుడు ఇక్కడ చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే దీన్ని వివరించి చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా చాలా క్లియర్గా. అంటే ధ్యానం అనేది ఏంటంటే ఏదో శక్తి కోసం చేసేది కాదు, మనం అది పరమశాంతి కోసం చేసేది. అంటే క్రమశిక్షణతో కూడిన సాధన వల్ల మనసు నిశ్చలం అవుతుంది అని భగవంతుడి యొక్క చెప్పడం వెనుక ఉద్దేశం. అంటే ఆ నిశ్చల తత్వంలోనే మనకు భగవంతుడి యొక్క అనుభూతి కలుగుతుంది. అదే అసలైన మోక్షం అంటే. అర్థమైంది కదా. ఎక్కడో ఉండదు మోక్షం అనేది, మనం చేసేటువంటి నిశ్చలత్వం, మనలో కలిగేటువంటి నిశ్చలత్వం. అర్థమైంది. ఇది మనం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా అంటారంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే న్యూరోప్లాస్టిసిటీ అండ్ ఇన్నర్ పీస్ అని అంటారు. అంటే మెదడు పరిణితి మరియు అశాంతి ఏదైతే ఉందో వాటిని తొలగించుకునేటువంటి సాధన. కాబట్టి నిరంతర సాధన వల్ల మన మెదడులో అలజడి తగ్గి ప్రశాంతత అలవాటుగా మారుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికమే కాదు, సైంటిఫిక్గా కూడా మనల్ని మరింత మెరుగైన వ్యక్తులుగా మనల్ని మారుస్తూ ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండేటువంటి మనసు ఎంత క్లిష్టమైన సమస్యలైనా పరిష్కరించగలదు అని మనం అర్థం కావాలి మనకి. అవునా, ఇది మామూలుగా మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత క్లిష్టమైన పరిస్థితులనైనా మనం ప్రశాంతంగా ఉండే మనసు పరిష్కరిస్తుంది అనేటువంటిది. అర్థమైందా? ఇది మనం నిత్య జీవితంలో ఒక ఉదాహరణ ద్వారా చూసాం అనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక గందరగోళంగా ఒక రేడియో స్టేషన్ వస్తుంది. రేడియో స్టేషను బాగా డిస్టర్బెన్స్గా వస్తుంది. అంటే రేడియో స్టేషన్లో సిగ్నల్ మనం అక్కడ ట్యూన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వచ్చేటువంటి మాటలు చాలా క్లియర్గా క్లారిటీగా వినిపిస్తాయి, వచ్చేటువంటి మ్యూజిక్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది కదా. అలాగే మన మనస్సు అనే రేడియోను కూడా ధ్యానం ద్వారా భగవంతుడికి ట్యూన్ చేస్తే జీవితంలో అనేకమైనటువంటి ఆందోళన పోయి పరమశాంతి అనేటువంటి సంగీతం వినిపిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. ఆ శాంతే మనకు కొండంత బలాన్ని ఇస్తుంది అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకునేటువంటి 5 శ్లోకాల ద్వారా కూడా మనకేమర్థమైనవి, ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ధ్యానానికి ఏమేమి ఆసనాలు వాడాలి, ఏ భంగిమలో కూర్చోవాలి, అప్పుడు ఆలోచన ఎలా చేయాలి, దాన్ని అంటే ఆ మనసుని ఎలా ట్యూన్ చేయాలి అనేటువంటిది ఈ 5 శ్లోకాల్లో భగవంతుడు మనకి చెప్పారు. కాబట్టి ఈ 5 శ్లోకాలు మీకు అర్థమైనాయి అని భావిస్తూ ఉన్నాను. అర్థమైతే మనం ఏంటంటే తరుపతి అధ్యాయంలో మనం ఇంకా డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా 6వ అధ్యాయంలో 3వ భాగంలో కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఎలా కూర్చోవాలి, చూపుని ఎక్కడ ఉంచాలి, దానివల్ల కలిగే పరమశాంతి యొక్క వివరాన్ని అద్భుతంగా మనకి వివరించారు. అంటే ఒక యోగికి ఉండవలసినటువంటి క్రమశిక్షణ ఎలా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు నేర్చుకున్న 5 శ్లోకాల్లో. అయితే ధ్యానం చేసే వాడికి కేవలం ఆసనం ఉంటే సరిపోతుందా అని, అతను ఏం తినాలి, ఎట్లా నిద్రపోవాలి, అతిగా తినేవాడు అసలు తిననివాడు యోగి కాగలడా అనే నిత్య జీవిత ఆహార విహార నియమాలను కూడా
పరమాత్మ మనకి వచ్చే శ్లోకాల్లో బోధిస్తారు. 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు అవి అక్కడ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఆసక్తికరమైన విషయాలను వచ్చే భాగంలో చూద్దాం. ఎవ్వరూ కూడా మిస్ కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముందు భాగాల్లో చెప్పుకునేటువంటి శ్లోకాలను కూడా ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చూసేటువంటి వాటిని కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే ఒక కంటిన్యూషన్లో వింటేనే మనకి ఈ శ్లోకాలన్నీ కూడా అర్థం అవుతాయి. అట్లా మనం భగవద్గీతను నిత్య జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు గనక నచ్చినట్లయితే మన శ్రీపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కలుగుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.